సార్ నమస్కారం సార్. నమస్తే సార్ పుష్ప 2 మూవీ పోస్ట్ పోన్ల పర్వం ఇంకా కంటిన్యూ అవుతుంది అని అంటున్నారు సార్. ఆల్రెడీ మూవీ ఆగస్టులో రిలీజ్ అవ్వాలి, డిసెంబర్కు పోస్ట్ పోన్ అయింది. మళ్ళీ డిసెంబర్ నుంచి నెక్స్ట్ మార్చ్కి వెళ్ళిపోతుంది అని అంటున్నారు సార్, నెక్స్ట్ ఇయర్ మార్చ్కి. మరి ఎందుకు అసలు ఈ వార్తల్లో నిజం ఉందంటారా? మరి మార్చికి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు ఈ పోస్ట్ పోన్? అంటే యాక్చువల్గా వాళ్ళు చెప్తున్న షెడ్యూల్ ప్రకారం ఇది అధికారిక సమాచారం అయితే కాదు. అధికారిక సమాచారం ఏమిటంటే నిజానికి ఈ సినిమాకి సంబంధించి ప్రొడ్యూసర్లు కానీ ఎవరు ఏం మాట్లాడట్లేదు. బయట రకరకాల పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి, వాళ్ళ దగ్గర నుంచి వివరణలు ఎప్పుడూ లేవు. అయితే ఈ మధ్యకాలంలో బన్నీ వాసు దీని మీద ఒక అధికారిక సమాచారం ఒకటి మార్కెట్లోకి రిలీజ్ చేశాడు. ఆయన చెప్తున్నాడు కాబట్టి అందులో వాస్తవం ఉండుంటుంది అనేది ఒక బిలీఫ్. ఎందుకంటే ఆ ప్రొడక్షన్ హౌస్తో సంబంధాలు ఉన్నాయా లేవా అనేది పక్కన పెట్టేస్తే అల్లు ఫ్యామిలీకి దగ్గర మనిషి కాబట్టి ఆయన చెబుతున్న దానిలో కొంత వాస్తవం ఉంది అనే ఉద్దేశంతో జనాలందరూ దాన్ని నమ్మారు. అందులో వారు చెప్పింది ఏంటంటే చాలా క్లియర్గా ఇందులో పెద్ద ఇబ్బందికరం ఏం లేదు, ఆయన 10 రోజులు షెడ్యూల్ ఉంటుంది అంతే, 10 రోజుల పని మాత్రమే అర్జున్ది ఉంది. మెజారిటీ షూటు ఏదైతే బ్యాలెన్స్ ఉందంటున్నారో అది ఫహద్ ఫాజల్ తాలూకా షూటు. ఆయన ఇతర ప్రాజెక్టుల్లోనూ 2-3 ఓటీటీ ప్రాజెక్టుల్లోనూ ఇరుక్కొని ఉండటం వలన దీనికి టైం కేటాయించలేకపోతున్నాడు. ఏది ఏవైనా ఆగస్టు సెప్టెంబరు ఈ నెలల్లో షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది అనేది కన్ఫర్మ్గా చెప్పాడు ఆయన. బయట మార్కెట్లో ఉన్న వ్యవహారం కూడా అదే. అంటే మ్యాక్సిమం సెప్టెంబర్ ఆర్ అక్టోబర్కి కంప్లీట్ అయినా నవంబర్ డిసెంబర్ 2 నెలలు టైం ఉంటుంది ఇంకా. కాబట్టి డిసెంబర్ 6 అనేది వాళ్ళు టెంటేటివ్గా బయటకు రిలీజ్ చేసిన డేట్. ఏది ఆగస్టు 15 అనుకున్నారు ముందు. ఆగస్టు 15 నుంచి డిసెంబర్ 6కి పోస్ట్పోన్ చేశారు. ఈ పోస్ట్పోన్ చేసిన డేట్ ఫిక్స్ అవడానికి టెక్నికల్గా ఇబ్బంది ఏమీ లేదు, సఫిషియెంట్ టైం అయితే ఉంది. ఓకే, కానీ ఎందుకు వాయిదా వేస్తున్నారు, ఎందుకు ఈ వార్తలు వస్తున్నాయి బయటికి అనేది ఒక గొడవ. ఇది వాంటెడ్గానే కొంతమంది స్ప్రెడ్ చేస్తున్నారు అని అనుకున్నప్పటికీ ఇంకొక దీనికి కొంత సాధికారత జోడిస్తూ ఇంకొక మాట బయటకు వచ్చింది. అదేంటంటే డిజిటల్ రైట్స్కి సంబంధించి ఇంకా బేరసారాలు నడుస్తున్నాయి, అది క్లారిటీ రాలేదు. అలాగే ఈ సినిమాకి సంబంధించి అంటే బయట అమ్మకాల రేట్లు ఫిక్స్ అవ్వలేదు ఇంకా. ఇలాంటి చర్చలేవో జరుగుతున్నాయి. కొన్ని మార్కెటింగ్కి సంబంధించిన ఇష్యూస్ మీద కొంత డైలమాలు ఉన్నాయి, ఇంకా క్లారిఫికేషన్స్ రాలేదు. అందుకని కూడా లేట్ అయ్యే అవకాశం ఉంది అనేది వినిపిస్తుంది మాట. వీళ్ళు చెప్తున్నటువంటి మార్చి నెలకి వెడితే ఒకవేళ మార్చి రిలీజ్ అనే మాట వినిపిస్తోంది. ఇప్పుడు ఇక్కడ నుంచి పోస్ట్ పోన్ అంటే 3 ఏళ్ళు దాటిపోతుంది. ఓకే, విజయవంతంగా ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యి 3 ఏళ్ళు దాటిపోయి తర్వాత రిలీజ్ డిసెంబర్లో రిలీజ్ అయితే ఆ ప్రాబ్లం ఉండేది కాదు. అంటే 3 ఏళ్ల లోపు రిలీజ్ చేసినట్టుగా భావించవచ్చు. కానీ ఇప్పుడు అది క్రాస్ అయిపోయింది. ఓకే, క్రాస్ అయిపోయింది కాబట్టి 3 ఇయర్స్ దాటిపోయిన చరిత్ర క్రియేట్ చేసుకుంటాడు ఆయన. అల్లు అర్జున్ 3 ఏళ్ల పాటు సినిమా లేదు అతనికి, 4th ఇయర్లో సినిమా వస్తుంది. అయితే ఇక్కడ ఈ మార్చిలోనే సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు సినిమా డేట్ ఫిక్స్ చేసుకున్నారు. వాళ్ళు విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్. అవును, ఆ రిలీజు ఇది క్లాష్ అవుతుంది. వాళ్ళు ఆల్రెడీ ముందే ఆ నెల ఫిక్స్ చేసుకున్నారు. ఇంకొక పరిస్థితి ఏంటంటే థియేటర్లకు జనాలు రావటం అనేది తగ్గుతోంది ఇటీవల కాలంలో. పెద్ద హీరోలు ఉంటే థియేటర్లకు జనాలు వస్తున్నారు, కానీ మామూలు సినిమాలకి అసలు అటువైపు తొంగి చూడట్లేదు. ఎందుకంటే అది ఎలాగో 2-3 రోజులు అక్కడ ఆడేసి ఓటీటీలోకి వస్తుంది, ఓటీటీలో అది దాని సంగతి ఏంటో చూసుకుందాం అని థియేటర్లు అవాయిడ్ చేయాలి అనేటువంటి ఒక మూడ్ కనిపిస్తోంది జనాల్లో. ఇప్పుడు జనాల్ని అంటే సింగిల్ స్క్రీన్స్ పూర్తి స్థాయిలో మూతపడిపోయే పరిస్థితి. అంటే సింగిల్ స్క్రీన్ ప్లేస్లోకి ఓటీటీ సెటిల్ అవుతోంది. సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ అందరూ ఓటీటీ ఆడియన్స్గా సెట్ అవుతున్నారు. అంటే థియేటర్కి వెళ్ళి చూసుకునే కంటే మీ ఇంట్లో కూర్చుని మీ ఫోన్లో సినిమా చూసుకోండి అనే పరిస్థితి. ఓటీటీలకు కూడా ఆడియన్స్ కావాలి కదా, ఆ ఆడియన్స్ వీళ్ళే అని చెప్తున్నారు. ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ క్లోజ్ చేసి వాంటెడ్గానే చాలా ఊళ్ళల్లో సింగిల్ స్క్రీన్స్ వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇది ఒక ప్రోగ్రాం నడుస్తోంది. అయితే ప్రస్తుతానికి ఇంకా మిగిలి ఉన్నటువంటి బతకాలంటే కొద్ది మేరకు ఫీడింగ్ కావాలంటే పెద్ద హీరోల సినిమాలు పడితే తప్ప జనం రావట్లేదు. ఓకే, రెండోది థియేటర్ని కాపాడుకోవాలి అనే మూడ్లో ఇండస్ట్రీ కూడా ఉన్నట్టు కనిపించడం లేదు. చిన్న సినిమాల్లో కథలు ఉండటం లేదు, కాన్ఫిడెన్స్ ఉండటం లేదు.
ఏ సినిమా కూడా అప్ టు ది మార్క్ లేదు. ఇటీవల కాలంలో రిలీజ్ అయినటువంటి చిన్న బడ్జెట్ సినిమాలు, అలాగే చిన్న హీరోల సినిమాలు, లోకల్ మార్కెట్ని టార్గెట్ చేస్తున్నటువంటి చిన్న హీరోలు ఎవరూ కూడా అప్ టు ది మార్క్ సినిమాలు ఇవ్వడం లేదు. అవును. ఏ డైరెక్టర్ కూడా అప్ టు ది మార్క్ సినిమాలు చేయడం లేదు. ఏదో అనుకుని ఏదో చేసి ఏదో చూపిస్తున్నారు తప్ప, గతంలో ఒక నమ్మకం ఉండేది. చిన్న సినిమా అంటే మంచి కథ ఉంటుంది, లో బడ్జెట్ సినిమా అంటే మంచి పాయింట్ ఉంటుంది, చిన్న హీరో సినిమా అయితే మంచి పాయింట్ ఉంటుంది అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తి స్థాయిలో పోయింది. దాంతో పెద్ద హీరోల సినిమాల నీడ్ ఉంది ఇప్పుడు థియేటర్లు బతకడానికి. మల్టీప్లెక్స్లకు కూడా నీడ్ ఉంది. అందుకని ఒక్కొక్క హీరో 3 ఏళ్ళు 4 ఏళ్ళు టైం తీసుకుంటే కష్టం. కొంచెం వేగం పెంచాల్సిన సందర్భం. ఆల్రెడీ బన్నీవాసు గారు నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి కూడా లీక్ బయటకు వదిలేడు. అల్లు అర్జున్ త్రివిక్రమ్తోనే ఉంటుంది సినిమా. త్రివిక్రమ్ ఈయనతో మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్లో కాలెట్టబోతున్నాడు అనే వార్త కూడా చెప్పుకున్నాం మనం. అందుకని ఇప్పుడు అర్జెంటుగా పుష్ప అంటే డిసెంబర్లో రిలీజ్కి అయితే ప్రాబ్లం ఏమీ ఉండే అవకాశాలు లేవు. ఇది అధికారిక సమాచారం కాదు, మైత్రి మూవీ మేకర్స్ నుంచి బయటకు వచ్చినటువంటి వార్త అయితే కాదు. దీనిలో అంత నమ్మి ఇది మార్చికి వెళ్ళిపోతుంది అని కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. స్టిల్ చాలా టైం ఉంది, వాళ్ళకి సఫిషియెంట్ టైమే ఉంది. ఆయనది 20 రోజులు, ఇతనిది 10 రోజులే షూట్ ఉందని చెప్తున్నారు. ఎంత ఎలా చేసినా ఆగస్టు ఉంది వాళ్ళ చేతిలో, సెప్టెంబర్ ఉంది, అక్టోబర్ అంతా చేసుకున్నా నవంబర్ డిసెంబర్ 2 నెలలు వాళ్ళు పోస్ట్ ప్రొడక్షన్కి పెట్టుకున్నా అయిపోతుంది. అవును, అది పెద్ద ఇష్యూ కాదు. డిసెంబర్లోనే మ్యాక్సిమం రిలీజ్ ఉంటుంది అని ఫిక్స్ అవ్వడమే మంచిది. సార్ అంటే ఒకవేళ పోస్ట్ పోన్ అయితే ఇలా వరుస పెట్టి సినిమా పోస్ట్ పోన్ అవ్వడం వల్ల అది దాని యొక్క ఆసక్తి ఏమైనా తగ్గుతుంది, ఆడియన్స్లో ఇంపాక్ట్ ఏమైనా పడుతుంది? ఇంట్రెస్ట్ తగ్గటం ఏమైనా ఉండదండి. అతనికి ఒక ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ మీద థియేటర్లకు వెళ్తారు జనాలు. సినిమా బాగుంటే కంటిన్యూ అవుతుంది, లేదంటే కనుక నిర్దాక్షిణ్యంగా నేలకేసి తొక్కుతారు. దానిలో సందేహం ఏం లేదు. పుష్ప పార్ట్ 1 కూడా తెలుగులో డివైడ్ టాక్ వచ్చినటువంటి విషయం గుర్తుంచుకోవాలి. దాని నుంచి బయటపడటం కోసం కసరత్తు ప్రారంభించి ఇంత డిలే చేశారు దీన్ని. ఇప్పుడు ప్రాపర్గా రిలీజ్ అయితే సినిమా దానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. దాని ఇమేజ్ దానికి ఉంది, ఆయన తాలూకా ఆడియన్స్ ఆయనకున్నారు. పెద్ద హీరోలకు ఉండే అడ్వాంటేజ్ ఇదే. చిన్న హీరోలు ఏంటంటే వాడు ప్రూవ్ చేసుకోవాలి. ఆ రోజు కంటెంట్ ప్రూవ్ చేస్తే సినిమా ఆడుతుంది, కంటెంట్ ప్రూవ్ చేయలేకపోతే సినిమా కిల్ అయిపోతుంది. అందుకని ఆ ఏరియాలో వీక్గా ఉంది ఇప్పటికీ తెలుగు సినిమా. ఆ ఏరియాలో బలపట్టం అనేది జరగల. సో పెద్ద హీరోల సినిమాలు వేగంగా రావాలని కోరుకుంటున్నారు. మల్టీప్లెక్స్ వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఫీడింగ్ కావాలి కదా థియేటర్కి. పరభాషా చిత్రములతో మాత్రమే ప్రస్తుతం ఓటీటీ ఇవి మల్టీప్లెక్స్లు రన్ అవుతున్నాయి అనేది వాస్తవం. దాన్ని బ్రేక్ చేసి తెలుగు సినిమాలను నింపినప్పటికీ అక్కడ 1 షో 2 షోలతోనే సర్దుకుని వెళ్ళిపోతున్నాయి. రెండోది, ఒకప్పుడు ఒక ఊరు మొత్తానికి ఒకే థియేటర్లో సినిమా రిలీజ్ అయ్యేది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఒక సెంటర్లో మీకు 4-5 మల్టీప్లెక్స్లు ఉంటే ఆ ఏరియాలో ఒక్కొక్క దానిలోనూ 5-6 స్క్రీన్స్ ఉంటాయి. 5-6 స్క్రీన్స్లోనూ ఒకే రోజు ఆ సినిమా వేసేస్తున్నారు. అంటే ఒక ఏరియాలో దాదాపు 50 స్క్రీన్స్లో సినిమా పడిపోతుంది. ఇంకా దానికి సస్టైనబిలిటీ ఏముంటుంది, జనాలు ఇంట్రెస్ట్ ఏముంటుంది, ఇమ్మీడియట్గా తేలిపోతుంది. అలా 2-3 డేస్ రిజల్ట్స్కి వచ్చేసింది సినిమా. ఆ 3 రోజులు సస్టైన్ చేయగలిగిన కెపాసిటీ స్టార్ హీరోలకు మాత్రమే ఉందని అక్కడ కేంద్రీకరిస్తున్నారు అందరూ. అందుకని పెద్ద హీరోల సినిమాల రిలీజ్ గురించి ఆతృత అది కావాలి. అందుకని కొంచెం ప్రభాస్ అన్నట్టుగా 2 రిలీజులు పెట్టుకోగలిగితే